అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం, ఒక క్లారిటీ మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూర్య ఆల్ ఇమ్రాన్ 3:19 అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరే ఒక దేవుడు లేడు, వేరే ఒక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబీలో ఏముందంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఓకే, సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుని దృష్టిలో, దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఎలా ట్రాన్స్లేట్ చేశారు అని చెప్దాం. 3 సూర్య ఆల్ ఇమ్రాన్ 19 అరబీలో ఏముంది? ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్ అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం? దేవుడు అందామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో, నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. ఎవరు మీ ఆర్గనైజర్స్? ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారు? వాళ్ళు హిందూస్ ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే, ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్, అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం. నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే
శాంతి ధర్మం లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. ఓకే, పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపున పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అని మనం అపోహకు గురైపోతున్నాం. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందంటే ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దానికి నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. ఓకే, మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు, ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది, అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు, వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే నేను మత మార్పిడి చెయ్యలేదు, చెయ్యను. నాకు అవసరం లేదు మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడినే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే. కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసీ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఎందుకు బయట సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని, దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయన ఏదో ఓడిపోయి మీకేదో శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చాడు, నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైనట్టుగా మీ మీద వాదనలు చేశారు. మరి దానికి మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాము. అదేంటంటే నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా, నా గురించి తెలుసుకోకుండా, ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన మోసపోయాడు. ఆయన నన్ను ఏం చెప్పాడు, ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు. కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరన్నది మీరు నిర్ణయించాలి. రెండో విషయం ఏంటంటే ఆయన మీకు ఏం చెప్పారు అంటే ఈయన ఫేక్ పండితులతో ఈయన డిబేట్ చేస్తుంటారని చెప్పారు. అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి. ఇస్లాంలో ఒక విషయం ఉందండి, వకూలు కౌలన్ సదీదా, సత్యం చెప్పండి, సత్యంపై స్థిరంగా ఉండండి, దేవుని సహాయం మీకు ఉంటుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చూడండి ఆయన ఏదైతే ఆరోపణ చేశారో, ఈయన సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు, చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన, ఆయన సరెండర్ అయిపోయాడు, నిజంగానే వేదాలకు అంత పట్టు లేదు, వాయు పట్టు లేదు, మొత్తం అంతా ఖురాన్కే ఫైనల్ కంక్లూడ్, ఖురానే దమ్మున్న గ్రంథంగా అని ఎవరు చెప్తున్నారు? సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఆయన ఒక్కసారి వీడియో చూపించి దాని పూర్వపురంలోకి వెళ్ళిపోదామండి. అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే సిరాజ్ గారి దానికి ఏదైతే ఎల్లాలో పురోహితుడు ఒరిజినల్ గా కాకపోతే కాదు, మనకి ఒక రహస్యం ఉందండి. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలా మంది ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి ముస్లిమే వీడు
గుంటూరులో ఉంటాడు. ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు. సరే, ఇప్పుడు ఇది ఎంత అజ్ఞానపూరితమైనటువంటి విషయం అంటే, కానీ అక్కడ సంతోష్ ఘనపాటి గారు ఇంకో వర్డ్ వాడతారు. నేను అధ్యయనం చేసి సిరాజ్ గారి గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది, నేను చేసిన రీల్స్లలో కింద షార్ట్స్లో ఆయన ఫోటో పెట్టి ఈ వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి, ఇతని పేరు యూనస్ ఖాన్, ఈయన పండితుడు కాదు, సిరాజ్ గారి నన్ను ఫేక్ గా సృష్టించి ఈ రకమైనటువంటి తెలలేపారు. అయినప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక సందేహం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయాన్ని మీరు చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదంటే మీ మనసులో ఆ మాట ఉందని మీరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని. కేవలం మీ దగ్గర కాదండి, వేరే ఇంటర్వ్యూ ఛానల్లో కూడా, వేరే దగ్గర ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు. అయితే యూనస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగవతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది. మరి అలా ఉంది. దానికి మీరు ఏ రకంగా వాస్తవంగా చెప్పాలంటే చూడండి, ఇది పోస్టర్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తవ దైవ భావన. డేట్ ఎప్పుడు ఉందండి ఇందులో? ఓకే, డేట్ కనిపిస్తుందా మీకు? రైట్, 15/11/2014. 2014 డిబేట్ ఎక్కడ జరిగింది? ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్ గార్డెన్ లో జరిగింది అనమాట. రెడ్ రోజ్ ప్యాలెస్ బిసైడ్ హజ్ హౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర. ఇది 2014లో జరిగినటువంటి ఒక డిబేట్ అనమాట. యూనస్ ఖాన్ అనే చెప్పేటువంటి అది ఒకటేనా మీరు చూడండి, రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మొత్తం పబ్లిక్ అండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఇది. తర్వాత ఇగో వేదిక పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత పబ్లిక్ చూడొచ్చు అనమాట. ఉన్నారా ఆయన ఫోన్? నేను చెప్తాను మీ దగ్గర. అయితే రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు, ఆయనతో నాది వాస్తవ దైవభావం అనే అంశంపై 2014లో డిబేట్ జరిగిందనమాట. ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్ విల్ పోస్టర్ అన్నమాట. ఇది ఇప్పటి వరకు కూడా వాస్తవ దైవ భావన. ఆ తర్వాత మొత్తం చూడొచ్చు అనమాట. అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది. ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే 2014లో ఏదైతే నేను డిబేట్ చేశానో, డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి నా మధ్య వాస్తవ దైవభావన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేశానో, అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. అయితే కొంతమంది మీరు కొన్ని విషయాలు ఎలా ఒప్పుకున్నారండి, మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి, రాజశేఖర శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాపం ఆయన నా దగ్గరకు వచ్చేసి, సార్ నాపై చాలా వీళ్ళు విరుచుపడుతున్నారు, నాపై మండిపడుతున్నారండి, ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్లో పెట్టానండి. 2014లో జరిగినటువంటి డిబేట్ ఇది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కర్ణనే మీకు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు అందరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి పేరు యూనస్ ఖాన్, దొంగ పండితుడు, ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది, డిలీట్ చేయడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి వస్తుంది అని ముందే తెలిసి, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాం, రేపు మీరు మాట్లాడినటువంటి ఏదో ఒక విషయాన్ని మీరు తీసేయమని నన్ను అడగడం జరుగుతుంది. కానీ మన ఛానల్లో ఒక క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, సిరాజ్ గారికి కూడా దెబ్బతింటుంది అని మనం తీయలేకపోయాం. ఒక చిన్న విషయం, సో మీరు అంత పెద్ద వీడియో 1 మిలియన్, మీరు 7,000 మంది మీ ఎదురుగా కూర్చున్న వీడియోని డిలీట్ చేయడం వెనకాల ఈయన దొంగ పండితుడే అనేది ప్రధానమైన కారణంగా నేను మీతో డిబేట్ చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీ దగ్గర ఈ పండిత్ యొక్క నంబర్ ఉందా? క్లియర్ నా క్వశ్చన్. ఈ పండితుడు మీతో ఇప్పటికీ టచ్లో ఉన్నాడా? ఉంటే ఏం మాట్లాడతారు ఒకసారి? కంప్లీట్గా ఆ ఫుటేజ్ ఇస్తాను. ఆ ప్రోమో ఒకటి మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో ఇప్పుడు మీకు కాపీ చేసి ఇస్తాను. అది మీరు తర్వాత మీరు నా దగ్గర అప్లోడ్ లేదు, మీరు అప్లోడ్ చేసేయండి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే బ్రదర్, మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ఇక్కడ నేను డిలీట్ చేశానన్న విషయం అది నా యొక్క గొప్పతనం, నా మంచి మనస్తత్వం కాబట్టి నేను డిలీట్ చేశాను. లేదంటే లేదు బాబు నేను డిలీట్ చేయను అని కూడా నేను చెప్పవచ్చు. ఎందుకంటే ముందుగా మా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ తర్వాత ఇరు పక్షాల వారు మాట్లాడుకున్నారు, ఒక 1 మంత్ టైం ఉంది, తర్వాత డిబేట్ జరిగింది. ఇంతమంది మధ్యలో డిబేట్ జరిగినప్పుడు మీరు వీడియోని డిలీట్ చేశారు అని అంటే మీరు ఇక్కడ ఏదో ప్రధానంగా దాస్తున్నారు అనేదే మీ మీద వచ్చినటువంటి ప్రధాన ఆరోపణ. అది ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎంత పచ్చి అబద్ధము. సంతోష్ ఘనపాటి గారు చెప్పిన విషయం ఏంటంటే
ఏంటంటే ఈయన పుట్టుకతోనే ఈయన ఒక బైబర్త్ ముస్లిము, ఈయన పేరు మొహమ్మద్ యూనస్, ఈయనని ముస్లిం వేషం వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేశారు అన్న విషయం ఎంత దారుణమైన విషయం అండి. డిలేట్ ఎందుకు చేశారంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ నా దగ్గర ఉంది, నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, అది ఇప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మీకు వీడియో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఎలాంటి పూర్వపరాలు తెలుసుకోకుండా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా, ఒక హిందువుకి ముస్లిం వేషం వేసుకొచ్చి ఆయన పేరు మొహమ్మద్ యూనస్ తీసుకొచ్చారు, ఇలాంటి వేషాలు ఇంకా చాలా వేస్తూ ఉంటారు అని మీ ఛానల్లో కాదు ఇంకా 2-3 ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే నేను చెప్తున్నాను ఒక విషయము, ఒక స్కాలర్ పొజిషన్లో ఉండి ముఖం తెలియకుండా, కానీ ఆయన పండిత సామ్రాజ్యంలో ఎవరికి తెలియదంట. ఎవరు మీరు చెప్తారంటే పండిత్ 2014 వాళ్ళ వేద పాఠశాలలో కానీ ఎక్కడో కానీ వాళ్ళకు పరిచయాలు ఉంటాయంట, ఎక్కడ లేవు అంట, దొరకలేదు. ఒక విషయం ఏంటంటే ఇంకోటి యూనుస్ ఖాన్ అని చెప్పేసి ఆయన కమెంట్ రూపంలో తెలియజేశారు ఈ వ్యక్తి గుంటూరుకి సంబంధించిన వ్యక్తి అని. లేదు మీరు చెప్పండి ఆయన అడ్రస్ ఎక్కడ. ఇప్పుడు ఒక విషయం ప్రస్తుతం నేను పరిచయాలు చెప్తాను, నేను ఆయన అడ్రస్ చెప్తాను, ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, ఆ వీడియో మీకు ఇస్తాను. ఒకవేళ ఆయన అవునండి హిందూ పండితుడితోనే సిరాజ్ గారి డిబేట్ జరిగింది అన్న విషయం తీర్మానం జరిగిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా సంతోష్ ఘనపతి గారు మైక్ పట్టుకోకుండా ప్రవచనాలు చెప్పకుండా ఉంటారా అన్నది నా సందేహం. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఎలిగేషన్ పెట్టేశారు నా మీద. ఎలిగేషన్ పెట్టినప్పుడు మీకు కనీస అవగాహన లేకుండా ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, మీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ సెషన్లో కామెంట్ పెట్టారని చెప్పేసి ఇంత పెద్ద ఆరోపణ, అది కూడా లక్షల మంది చూసేటటువంటి సిగ్నేచర్ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చేసి మీరు చెప్తున్నారంటే అసలు నాకు చాలా ఇది హాస్యాస్పదంగా ఉంది ఈ విషయం. నేను ఇప్పుడు మీకు ఆయన కంప్లీట్గా నేను డీటెయిల్స్ ఇస్తాను, మీకు వీడియో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక విషయం. మరో విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఎంతమంది అయితే క్వశ్చన్స్ అడిగిస్తారో ఆ క్వశ్చన్స్ కూడా వీళ్ళు ముస్లిం వేషాలే వేసి హిందువుల నుండి చెప్పారు కదండి. అది కూడా ఆయన ఏం చెప్పారు, హిందువులకు ముస్లింలకు హిందూ వేషాలు ఏం చేసి అని చెప్పారు కదా. అది కూడా మీ ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. చివరికి ఆ క్వశ్చన్స్ ని మీకు ముందే ఇస్తారు, మీరు ప్రిపేర్ అయి ఉంటారు, ఇదంతా ఒక స్క్రిప్టెడ్ గా జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. చూడండి ఇప్పుడు ఇది చూడండి బ్రదర్, ఇక్కడ ఇది ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగిందండి, డేట్ చూడండి. ఓకే 2014 2014లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇది కరీంనగర్లో జరిగింది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లాం టాపిక్ అనమాట. ఇది 10,000 మంది గ్యాదరింగ్లో జరిగిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ యొక్క పబ్లిక్ చూడండి. ఇక్కడ ఉన్నాడు ఈయన స్వామీజీ, అంటే స్వామీజీ వేషం వేసుకొని ఉన్నారు. ఓకేనా, ఇది పబ్లిక్ చెప్తాను. ఈ పబ్లిక్ ఇది చూడండి, ఒక విషయం ఇది చూడండి. ఈయన ఎవరో నాకు తెలియదండి, జమ్మికుంట నుండి వచ్చాడు. ఈయన వచ్చేసి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ టైంకి మేము వెళ్తాము, మిగతా మా ఆర్గనైజర్స్ మొత్తం కూడా చూసుకుంటారు ప్రోగ్రామ్. ఆ స్టేజ్ మీద కనీసం ఈయన నేను కలవలేదు, అంటే కిందికి వచ్చి నేను కలవలేదు. ఈయన పబ్లిక్లో నుండి ఒక క్వశ్చన్ వేశారు నాకు. క్వశ్చన్ వేసి నాకు ఉన్నటువంటి జ్ఞానంలో నేను సమాధానం చెప్పాను. ఆ తర్వాత వేదికపై వచ్చేసి ఆయన ఖురాన్ తీసుకోవడం జరిగింది. ఆయన మీ వేదికపై పిలిచాము, అంతవరకే తప్ప ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ వ్యక్తిని, హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని ముస్లింగా వేషం వేసి మీరు తీసుకొచ్చారు అన్న ఆరోపణ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడ పక్కన ఉన్నారు కదా, ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు జమీలో ఏదో ఉందండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉంటారు జమ్మికుంటలో ఆయన. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు కూడా ఆయన హిందూగా ఉన్నాడు, ఎప్పుడు కూడా అదే వేషధారణలో ఇలా ఉంటాడు ఆయన ఎవరో మాకు తెలియదు. ఈ విషయం చూపించి సంతోష్ ఘనపాటి గారు అంటే ఒక ముస్లింకి హిందూ వేషం వేయించేసి సిరాజుర్ రహమాన్ సభలో ఆయన ఇలా క్వశ్చన్ అడిగిస్తాడు అని చెప్పడం ఎంత అజ్ఞానం, ఎంత అవివేకంతో కూడుకున్న విషయం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది అనమాట ఇది. అంటే ఇలాంటి ఆరోపణలు చాలా చీప్ ట్రిక్స్ అనమాట ఇవి, దాని తప్ప ఇంకా మరో విషయం ఏం లేదండి. దీనికి సంబంధించి ఏంటంటే ఇలా ఎంతమంది అయితే మా ప్రోగ్రామ్స్లో వస్తారో, కొంతమంది అయ్యప్ప మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, దుర్గామాత మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, కొందరు పండితుల వేషంలో వచ్చేసి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎవరు క్వశ్చన్ అడిగినా ఓపెన్ Q&A సెషన్ ఉంటుందన్నమాట. మీరు కూడా అదే వేషం అంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఏ వేషంలోనైతే వస్తారు అంటే వాళ్ళు అయ్యప్పలు ఉంటే అయ్యప్పలు, అంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్స్కి వస్తారో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అది వీళ్ళు ప్రిపేర్ చేసి. ప్రధానంగా ఈ డిబేట్లో ఏదైతే వీడియో డిలీట్ అయిందో సిరాజ్ గారు, ఆ డిబేట్లో కూర్చున్నటువంటి పండిత్ గారు మీతో టచ్లో ఉంటే ఏమన్నా ఫోన్ మాట్లాడగలుగుతారా? ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు లేదండి, నేను ఫోన్ మాట్లాడగలరా? ఆయన దగ్గర ఆయన నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకుందరు. కానీ ఆయన ఇప్పుడే మాట్లాడడానికి సార్ మొత్తం వీడియో అది ప్రైవేట్ లో ఉంది, డిలీట్ చేయలేదు. ఒక విషయం నిజంగా మీకు టచ్ లో ఉంటే మాట్లాడడానికి ఎందుకు? ఈ వీడియో కొన్ని వేల మంది దగ్గర ఉంది. మా ప్రాబ్లం వీడియో కూడా కాదు సార్. ఇప్పుడు ఆ పండితుడు నంబర్ ఉంటే మాట్లాడడానికి ఏముంది? ప్రశ్న అడిగాడు లైవ్ లో నన్ను. ఈ పండితుడు సంతోష్ గణపాటి గారు ప్రధానమైన ఆరోపణ చేసింది ఏంటంటే ఆ వ్యక్తి ఒరిజినల్ కాదని.
ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి పండితుడు ఒరిజినల్ కాదని. ఇప్పుడు ఆ పండితుడికి ఒక ఫోన్ చేసేస్తే ఈ డిబేట్ అయిపోతుందేమో అని నా ఉద్దేశం. అది లేదు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం కంప్లీట్ వీడియో ఉందండి. ఆ వీడియో మీరు ఇక్కడ వీడియో గురించి కూడా కాదు సిరాజ్ భాయ్, నాకు అర్థమైంది ఆ విషయం ఏంటంటే ఆయన వస్తారు, మీ ఛానల్కి వస్తారు ఆయన. నేను చెప్తాను, మీ ఛానల్కి వచ్చిన తర్వాత మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందరు. కానీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఇప్పుడు సార్ ఆ వీడియో డిలీట్ చేయలేదు, ప్రైవేట్లో ఉంది. కొన్ని వేల మంది ఆల్రెడీ ఆ వీడియో చూస్తారు. కొన్ని వేల మంది దగ్గర ఆ వీడియో క్యాసెట్స్ ఉన్నాయి. అది కొత్త విషయం ఏం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో జరిగినటువంటి డిబేట్ అది. వాస్తవ దైవభావన అంశం అది. 7,000 మంది పబ్లిక్లో జరిగిన ప్రోగ్రామ్ అది. అలాంటి ప్రోగ్రామ్ గురించి పూర్వపురాలు తెలుసుకోకుండా ఆయన వేషాలు వేసి తీసుకొస్తారన్నది ఆయన అజ్ఞానంపైనే వదిలేస్తున్నాను.